రతనపల్లిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 అధికారంలోకి వచ్చిన జగన్ తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని చూశాడన్నారు. ఇక కార్యకర్తలను అరెస్టు చేయించాడు. ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయాలని చూశాడని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని నీ తండ్రే ఏమీ చేయలేకపోయాడన్నారు. 30 ఏళ్లు తానే సీఎంనని ప్రతిపక్ష పార్టీలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడన్నారు. వైసీపీ గాలికి పోటీన పార్టీ అని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ శాఖలో చూసినా అప్పులు పేరుకుపోయారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రం ఆర్థికంగా ఊపిరి పీల్చుకుంటుందన్నారు. ఇక త్వరలోనే రైతులకు 20,000 పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. జూన్ మాసంలోనే తల్లికి వందనం ఇవ్వబోతున్నామన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఏ ఒక్క పని మట్టు ఇవ్వలేదన్నారు. ఇక మిర్చి రైతులకు మేలు చేయాలని చూస్తున్నామన్నారు. వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీలకి సెస్ వస్తుంది. ప్రతి మార్కెట్ కమిటీకి ₹1 2 కోట్ల సెస్ వస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆ సెస్ కూడా ప్రభుత్వమే తీసుకొని తినేసింది. ఎక్కడ రోడ్లు అవుతాయి? గత 5 సంవత్సరాలు మార్కెట్ కమిటీ చైర్మన్లు వారి బృందం ఉత్సాహ విగ్రహాల్లా ఉన్నారు. మీటింగ్ పెట్టడం, కాఫీ టీ తాగి వెళ్ళిపోవడం తప్ప 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ మార్కెట్ కమిటీ ఏ ఉద్దేశంతో పెట్టామో, ఏ రైతు శ్రేయస్సు గురించి పెట్టామో దానికి ఉపయోగపడలేదు. మళ్లీ మార్కెట్ కమిటీలన్నీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో మళ్లీ బలోపేతం చేయడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను. మార్కెట్ సెస్ అంతా నేరుగా మీకే ఇచ్చి మీ అవసరాలు తీర్చుకునే విధంగా నేను ప్రయత్నం చేసి మార్కెట్ కమిటీలను బలోపేతం చేస్తాం. అదేవిధంగా ఉన్న మార్కెట్ కమిటీల్లో గోడం సదుపాయం కానీ ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పారు, గుంటూరులో మిర్చి యార్డ్ ఉంది. మన రాష్ట్రం తెలంగాణ, కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి గుంటూరు మిర్చి యార్డ్కి వస్తుంది. ఆ లోటు తగ్గించాలంటే ఒక మంచి సలహా ఇచ్చారు. చెప్పనివన్నీ అడుగుతున్నాం. ఈ 9 మాసాల్లో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు మొదలయ్యాయా లేదా? రోడ్లు గోతులు కప్పి మంచిగా తయారయ్యా లేదా? 3,000 4,000 చేశామా లేదా? రైతుకు బాకీలన్నీ తీర్చామా లేదా? ఎవరివే అడుగుతున్నారు తప్ప ఇచ్చినవి ఎవరు చెప్పడం లేదు. ఇచ్చినవి కూడా చెప్పాలి. ఈ రాష్ట్రం ఇంకుంటుందా? మన మీద 93% సీట్లు ఇచ్చి 53% ఓట్లు వేసినటువంటి ప్రజలకి వారు చేశారని మనం చేసి ఈ రాష్ట్రాన్ని తగలబెడితే వాళ్ళకి మనకి తేడా ఎక్కడ ఉంటుంది? ఆ ఆలోచన మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగని చెప్పి 5 సంవత్సరాలు మనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళకి